ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన తనకు పేదల ఆకలి విలువ తెలుసని, మీ స్థాయి నుండే నేను ఈ స్థాయికి వచ్చానని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ప్రకారం ఆకలితో తన గడప తొక్కిన ప్రతి ఒక్కరికి కడుపు నింపిన అన్నపూర్ణగా పేరున్న డొక్కా సీతమ్మ పేరున ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని నామకరణం చేయటం జరిగిందని, ఇప్పటిదాకా పాఠశాల స్థాయి వరకే ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలకు కూడా తీసుకుని రావటం యువతపై చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనటానికి నిదర్శనమని, నేటి యువతలో పౌష్టికాహారం సమస్య ఎక్కువగా ఉందని, రేపటి భారత భవిష్యత్తును మోయాల్సిన యువత దృఢంగా ఉండాలన్నది కూటమి ప్రభుత్వ సంకల్పమని అన్నారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పల్లా ప్రతాప్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని ఒక మంచి కార్యక్రమం అని, విద్యార్థులందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకొని నాణ్యమైన ఆహారాన్ని తీసుకుని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మాజీ చైర్మన్ పల్లా విజయ నిర్మల మాట్లాడుతూ భవిష్యత్ కాంచి పుంజాలైన విద్యార్థులు ఆకలితో ఉండకూడదనేది ముఖ్యమంత్రి ఆలోచన అని, ప్రతి విద్యార్థి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయకృష్ణతో పాటుగా కళాశాల ప్రిన్సిపల్ హరగోపాల్, పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ పల్లా ప్రతాప్, మాజీ చైర్మన్ పల్లా విజయ నిర్మల మరియు కూటమి నేతలు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు రాష్ట్రం మొత్తం కూడా అన్ని జూనియర్ కాలేజెస్లో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం, మరి ముఖ్యంగా మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ పేరుని డొక్కా సీతమ్మ అనే పేరుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సూచించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పేద విద్యార్థులు మరి చదువుకోవడానికి మరి కష్టంగా ఉన్నటువంటి సమయంలో మరి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం, పిల్లలందరూ కూడా ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అన్ని కాలేజీలో ప్రారంభించడం, పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా నిరూపించారు నారా లోకేష్ గారు. ముఖ్యంగా మరి గత ప్రభుత్వంలో 2019 మరి 24 మధ్య కాలంలో మరి ఈ ప్రోగ్రామ్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరలా ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రోగ్రాంను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. అంటే పేద విద్యార్థులన్నా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ లేకపోవడం చాలా బాధాకరం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మరి విద్యాశాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పిల్లలందరికీ కూడా మరి ఆకలి బాధ తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.